మరో కాల్ ఉన్నారు. మాధవి షికాగో నుండి కాల్ చేశారు. మాధవి గారు. అండి పార్థసారథి గారండి, నా రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు బీజేపీలో మీరు గెలిచినందుకు. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది దుబాయ్, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి, కువైట్ అట్లా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి చిన్న చిన్న జాబ్స్ చేసుకొని వాళ్ళు గోల్డ్ అట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని ఎయిర్పోర్ట్లో మీరు దాన్ని సీజ్ చేసి గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు అసలు మొత్తం స్టేట్ మొత్తాన్ని లూటీ చేసి అంత డబ్బులు ఫస్ట్లో వాళ్ళంతా ఉన్నాళ్ళు కాదు కదా, కానీ అంత లూటీ చేసి అంత ప్యాలెస్లు కట్టుకుంటుంటే నిజంగా ఇందాక మనోహర్ గారు అడిగారు క్వశ్చన్, పోలీసులు కోటింగ్ ఏమన్నా ఉంటది అలాంటి వాళ్ళకి అని. మరి అలాంటిది మీరేమి పనిష్మెంట్ తీసుకోకపోగా 10 years నుంచి బెయిల్ మీద ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవటం లేదు. మరి దాని గురించి మీరు ఇప్పుడు కొత్త మళ్ళీ 3rd time మీ గవర్నమెంట్ ఫామ్ అయింది, దాని గురించి మీరేమన్నా యాక్షన్ ప్లాన్ ఏమన్నా మీకు ఉందా? ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది వైసీపీ ఎంపీలు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు బీజేపీలోకి రావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా న్యూస్ వింటున్నామండి మేము. వాళ్ళు నిజంగా ఆ పార్టీ మీద అభిమానంతో కాదు, వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవటానికి, వాళ్ళ మీద ఉన్న సిబిఐ కేసులు అలాంటి తప్పించుకోవటానికి పార్టీ మారాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళ ప్లాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అట్లా చేస్తే ఇంకా మీరు నీతిగా న్యాయంగా మీ పరిపాలన చేసినట్లుగా ఎట్లా అవుతుంది? ప్రజలు మిమ్మల్ని మీరేదో బాగా చేస్తారు, మీరు ఏదన్నా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారన్న ఉద్దేశంతో మీకు ఓట్లు వేసి గెలిపించారు. కానీ అట్లా సిబిఐ నుంచి తప్పించుకోవటానికి, వాళ్ళ ఈడీ కేసుల్లో నుంచి బయటపడటానికి వచ్చే వాళ్ళకి మీరు ఎంత హెల్ప్ చేస్తారు? ఎందుకంటే ఇప్పటిదాకా మీరు బయటికి చెప్పకపోయినా బీజేపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి ఎంత సహాయం చేసింది, బీజేపీ సపోర్ట్ తో ఎంతగా ఆయన ఎంత అరాచకాలు ఏపీలో చేసింది ప్రజలకు తెలుసండి. అందుకనే వాళ్ళు బాగా ఓటుతో బుద్ధి చెప్పారు. బట్ మీరు మళ్ళీ అదే చేస్తే కనుక నెక్స్ట్ టైం మీరు ఇంకా రారండి ఎలక్షన్లో. నెక్స్ట్ టైం మీకు ఎవరు ఓట్ వేయరు, అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. ఈవెన్ దో మేము విదేశాల్లో ఉన్నా కూడా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, మాకు తెలుస్తుంటది యాక్షన్ ప్లాను. ప్లస్ ఇంకోటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తారు. మాధవి గారు, 2 విషయాలు మీరు అడిగారు. మొట్టమొదటిది, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, ఆయన ఏమి చేయలేరా? తప్పనిసరిగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టపరంగా చర్యలు తీసుకునే సందర్భంలో కోర్టులకు ఉన్నటువంటి వెసులుబాట్లు లేదా ఆ ముద్దాయికి ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని అడ్డం పెట్టుకుని, నేను చెప్పాను ఇంతకుముందు, జగన్మోహన్ రెడ్డి గారు 45 కేసుల్లో ముద్దాయిగా ఉండి కూడా అత్యంత ప్రమాదకరమైన కేసుల్లో ముద్దాయిగా ఉండి ఇప్పుడు ఎన్నో కేసుల్ని మళ్ళీ వస్తాయి ఆయన మీద. ఎందుకంటే ఆయన చేసిన అక్రమాలు, అన్యాయాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. బయట తీసే కొద్దీ కూడా పాములు పుట్టలాగా ఒకటి బయటకు వస్తా ఉన్నాయి. ఇవన్నిటినీ ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడంటే కేవలం చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని, ఆ లాయర్లను, ఆ కోర్టుల్ని అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వెంటనే మనము అతని మీద నేరుగా చర్యలు తీసుకోవడం వల్ల మీకు తెలియదేముంది, ప్రజా జీవితంలో, రాజకీయాల్లో సానుభూతి అన్నది కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితి. కేవలం సానుభూతిని మనం అతను ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా, ఎన్ని తప్పుడు పనులు చేసినప్పటికీ కూడా మనం నేరుగా చర్యలు తీసుకుంటే సానుభూతి అనే పేరు మీద లేదా ప్రజలకు ఉన్నటువంటి అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అతను మళ్ళీ పెట్టరేగిపోయే అవకాశం ఉంది. అందువల్ల రెండోది ఏంటి, తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపులకు సిద్ధంగా లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తప్ప, మా నియోజకవర్గాల్ని మేము అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన తప్ప కక్ష సాధించాలనే కోరిక లేదు. అదే సందర్భంలో తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదనే బలమైన నమ్మకంతో ఉన్నాం మేము. ఎందుకంటే
ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు బరిదిగించి సంపాదించారు, బరిదిగించి అక్రమాలు చేశారు, తప్పుడు పనులు చేశారు. వీళ్ళని అట్లాగా వదిలేస్తే ఎవడన్నా సరే ఎమ్మెల్యే అవ్వి, ఎవడైనా సరే సీఎం అయిపోయి తనకు కావాల్సినంత 10-20 తరాలకు తగ్గ సంపాదించుకొని 100,000 కోట్లకు అధిపతి అయిపోయి ఓడిపోయి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే సరిపోద్దులే అనే భావన కూడా వస్తుంది. ఇది కూడా సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అనే బలమైనటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అక్రమాలను బయటికి తీసుకొచ్చి తప్పనిసరిగా వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించాలనే కోరికతో ఉన్నాం. రెండవది, భారతీయ జనతా పార్టీలోకి వైఎస్ఆర్సీపీ లీడర్లు వస్తారు. భారతీయ జనతా పార్టీ తనను తాను పెంచుకునే దశలో కార్యకర్తల్ని ఆహ్వానిస్తుంది. మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఎవరైతే అవినీతి పరులు కాదో, ఎవరి మీద అయితే క్రిమినల్ కేసులు లేవు, ఎవరి మీద అయితే దుర్మార్గపు ఆరోపణలు లేవు, ఇటువంటి వాళ్ళని తప్పనిసరి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో అయినా సరే, తెలుగుదేశం పార్టీలో అయినా, జనసేన అయినా, భారతీయ జనతా పార్టీని ఏ పార్టీలో అయినా సరే మంచి కార్యకర్తలు ఉంటారు, కొంతమంది దుర్మార్గులైన కార్యకర్తలు కూడా ఉంటారు. దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. ఉన్న మంచి వాళ్ళందరినీ తీసుకుని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంతా కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, సమాజం ముందు తర్వాత మేము అనే సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నాం. మేము మా కోసం మా ఆలోచనల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరి అధికారం కావాలి. అధికారం కావాలంటే పార్టీ పెరగాలి. పార్టీ పెరిగే సందర్భంలో మీరు చూస్తారు, భవిష్యత్తులో కూడా చూస్తారు, మంచి కార్యకర్తల్ని, మంచి నాయకులందరినీ తప్పనిసరిగా తీసుకుంటాం. ఎవరైతే విపరీతమైన సమాజానికి చెడు చేసిన వాళ్ళని, దుర్మార్గపు ట్రాక్ రికార్డు ఉన్నటువంటి, నేర చరిత్రలో ఉన్నటువంటి నాయకుల్ని సాధారణంగానే మేము మా పార్టీలోకి తీసుకోమన్న విషయాన్ని మీకు వినియోగించుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మాకు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడం ముఖ్యం, కూటమిని కాపాడుకోవడం ముఖ్యమనే ఆలోచనతోనే ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి గారు ఈరోజు వారధిలో మాతో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.